మాపై దయతలిచి దారి వేసి మా ప్రాణాలు కాపాడండి సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనులు వైద్యశాలకు వెళ్లడానికి దారి లేక అనేక విధాలుగా అవస్థలు చెందుతున్నారు. ఈ ప్రాంతంలో చినుకు పడినప్పుడల్లా గిరిజన కుటుంబాల్లో చింతలు తప్పడం లేదు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఓట్లు అడిగేటందుకు వందల మంది వస్తున్నారు. మా సమస్యను పరిష్కరించేందుకు ఒక్కరు కూడా కానరావడం లేదు. వర్షాల వల్ల విషజ్వరాలు వచ్చినప్పుడు మా దగ్గరకు ఆటోలు రావు, అంబులెన్సులు రావు. మాకు ఆపద వస్తే మా భుజాలే మాకు దిక్కులా బ్రతికేస్తున్నాం. మేముంటున్న ప్రాంతం మేజర్ గ్రామ పంచాయతీగా ఎంతో పేరు ఉన్న ప్రాంతంలో ఉంటున్నా మాకు తిప్పలు తప్పడం లేదు. కొత్తగా వచ్చిన ఐటీడీ పిఓ సార్, మా నియోజకవర్గ ఎమ్మెల్యే సార్, జర మా సమస్యలపై మీ దృష్టి చూపండి, రెండు చేతులు జోడించి మొక్కుతున్నాం సార్ అంటూ ఆవేదన చెందుతున్న శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనులు. శ్రీరాంపురం ఎస్టీ కాలనీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం. ఈ గ్రామంలో కనీసం 30 సంవత్సరాల నుంచి నివసించున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎస్టీనే. కనీసం ఇంతవరకు మమ్మల్ని గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పట్టించుకోవటం లేదు. కానీ తిరగటానికి సరైన దారి లేదు, రోడ్ మార్గం అంటూ లేదు, కరెంటు లేదు. పిల్లలకు చదువుకోవటానికన్నా చిన్నపిల్లలు అంగన్వాడీ అనేది లేదు, పెద్ద పిల్లలకి కూడా లేదు. పిల్లలంతా కూడా ఆగమం అయిపోతున్నాయి. పిల్లలు చదువుకోవటానికి మార్గాలు ఇక్కడ లేవు. కనీసం ఊర్లో 5వ తరగతి వరకు చదువుకుంటేనే బయట వెళ్ళి చదవటానికి, హాస్టల్లో ఉండటానికి బాగుంటుంది. మరి ఇలాంటిది కూడా ప్రభుత్వం ఇక్కడ గిరిజన ప్రాంతంలో లేదా ఐటీడీ దగ్గర భద్రాచలం ఉంది. కనీసం ఇంతవరకు ఐటీడీ పిఓ వచ్చి కానీ విజిటింగ్ చేయటం కానీ లేక లోకల్ ఉన్న అధికారులను ఎంక్వైరీ చేయించడం కానీ జరగటం లేదు. మరి ఇలాంటిది ప్రభుత్వం మరి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ట్రాక్టర్లో చోడి రాజు అని వ్యక్తి, ఆయన గతంలో 3 రోజులు 4 రోజుల దాకా హాస్పిటల్లో ఉన్నాడు. ప్రభుత్వ హాస్పిటల్లో తగ్గలేదని మళ్ళీ ఇంటికి వచ్చారు. మళ్ళీ తర్వాత మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో తిప్పారు, తగ్గలేదు. మళ్ళీ ఇంట్లోనే ఇంకా ఎక్కువవుతుందని మళ్ళీ రోజు కావుడు పెట్టుకొని మోసుకొని తీసుకొచ్చి సగం దాకా తీసుకొచ్చి అని మోసుకోలేని పరిస్థితిలో ట్రాక్టర్ మీద మళ్ళీ ఎక్కించుకొని ఇప్పుడు తీసుకొచ్చాము. మరి ఇలాంటి పరిస్థితిలో గవర్నమెంట్ ఇప్పుడైనా ఉన్న ప్రభుత్వం లేదా ఎమ్మెల్యే గారు మా ఆదివాసులకు న్యాయం చేస్తాడని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.